మార్చ్ మంత్ చాలా కష్టంగా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏప్రిల్లోకి ఎంటర్ అవుతుంది. ఏప్రిల్లో కూడా కొన్ని మంచి మొబైల్స్ రిలీజ్ అవుతున్నాయి. ఆల్రెడీ చాలా మొబైల్స్ కన్ఫర్మ్ అయిపోయాయి, కొన్ని రూమర్డ్ కూడా ఉన్నాయి. అసలు కన్ఫర్మ్డ్ ఏంటి, రూమర్డ్ ఏంటి, అవన్నీ ఈ వీడియోలో చూద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అలానే వీడియోని కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తూ ఉంటే ఇంకా నాకు మోటివేషన్ పెరుగుతుంది చేయడానికి. సో అందువల్ల మీరు లైక్ చేయండి, నేను నా బెస్ట్ ఇస్తాను మీకు. ఫస్ట్ మొబైల్ వివో V70 FE. V70 రిలీజ్ అయింది కదా, ఇది FE అంటే ఫ్యాన్ ఎడిషన్ లా దింపుతున్నారు. ఆ V70 కన్నా కొంచెం తక్కువ స్పెసిఫికేషన్స్ పెట్టి కొంచెం తక్కువ ప్రైస్ తో అమ్ముతారు. ఫస్ట్ డిస్ప్లే 6.83 ఇంచ్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 7000 mAh బ్యాటరీ యూస్ చేశారు. దీంట్లో 90 వాట్ చార్జర్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. అండ్ MediaTek Dimensity 7360 టర్బో ప్రాసెసర్ తో వస్తుంది. ఇది కొంచెం కొత్త ప్రాసెసర్. 200 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకా IP68 69 రేటింగ్, Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్, ఆరిజిన్ OS ఇవన్నీ ఉంటాయి. ఏప్రిల్ 2 రోజు ఈ మొబైల్ రిలీజ్ అవుతుంది. ప్రైస్ నేను అనుకోవడం అరౌండ్ ఒక 30,000 పెడతారు అనుకుంటున్నా. ఈ సిరీస్ అంటే కొంచెం ఆఫ్లైన్ సెంట్రిక్ గా చూస్తారు, కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఈ ప్రాసెసర్ కి అంత పెట్టడం అవసరం లేదు మనం, కానీ మనకు తప్పదు, వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నెక్స్ట్ మొబైల్ Realme 16. ఇది కూడా ఏప్రిల్ 2 రోజు రిలీజ్ అవుతుంది. దీంట్లో 6.57 ఇంచ్ ఫుల్ HD ప్లస్ ఫ్లాట్ AMOLED డిస్ప్లే యూస్ చేశారు. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. MediaTek Dimensity 6400 టర్బో ప్రాసెసర్ యూస్ చేశారు. దీంట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే వెనక కెమెరా ఉంది కదా, అక్కడ ఒక చిన్న డిస్ప్లే లాగా ఇచ్చాడు. ఇది ఒక గ్లాస్ లాంటిది అనుకోండి. మనం వీడియో తీస్తున్నప్పుడు మనం ఏం తీస్తున్నామో దాంట్లో కనపడుతుంది. బ్యాక్ కెమెరా నుంచి డైరెక్ట్ గా వీడియోస్, సెల్ఫీస్ ఇలాంటివి తీసుకోవడానికి బాగుంటుంది. సో ఇది మెయిన్ హైలైట్ ఈ మొబైల్ కి. దీన్ని హైలైట్ చేసి అమ్మేస్తారు వీళ్ళు. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. దీనిలో 7000 mAh బ్యాటరీ ఇస్తున్నారు, 80 వాట్ చార్జర్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా IP68 69 రేటింగ్. దీని ప్రైస్ విషయానికి వస్తే ఒక 25,000 అలా పెట్టచ్చు. 25,000 మొబైల్ ప్రైజులు పెరిగిపోయి మనం ఏం చేయలేం. దీంట్లో మెయిన్ హైలైట్ నేను వెనక చెప్పా కదా, చిన్న డిస్ప్లే, అది ఒకటే. నెక్స్ట్ కన్ఫర్మ్డ్ మొబైల్ OnePlus నుంచి OnePlus Nord 6. ఈ మొబైల్ కోసం చాలా మంది చూస్తున్నారు, నాకు తెలుసు ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు కూడా. ఫైనల్ గా ఏప్రిల్ 7 రోజు రిలీజ్ అవుతుంది. దీంట్లో 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. ఫ్లాట్ AMOLED డిస్ప్లే, 165 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. Snapdragon 8S Gen 4 ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు. 9000 mAh బ్యాటరీ, మెయిన్ హైలైట్ 9000 mAh బ్యాటరీ అండ్ 80 వాట్ చార్జర్ ప్రొవైడ్ చేస్తారు. 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. IP69 K రేటింగ్ కూడా ఉంది. ఓవరాల్ గా చెప్పాలంటే చాలా మంచి మొబైల్. ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మామూలుగా నాట్ సిరీస్ అంటే 30,000 కల్లా రిలీజ్ చేస్తారు వీళ్ళు, కానీ ఈసారి మొబైల్ ప్రైస్లు ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి స్టార్ట్ అవడమే 35 తో స్టార్ట్ అవ్వచ్చు అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ AA+ నుంచి కూడా 2 మొబైల్స్ రిలీజ్ అవుతున్నాయి. ఇవి బడ్జెట్ మొబైల్స్, చాలా తక్కువలో మీకు 5G మొబైల్స్ కొనుక్కోవాలనుకుంటే ఇవి చూడొచ్చు. మాధవ్ సేతున్నాడు కదా, మన ఇండియన్ బ్రాండ్ ఇది. సో మంచిగా ఉంటే కొనుక్కోవచ్చు. 2 మొబైల్స్, ఫస్ట్ ఇది AA+ Nova 2, ఇంకోటి AA+ Nova 2 Ultra. రెండిట్లో సేమ్ ప్రాసెసర్ యూస్ చేశారు, Unisoc 2800 ప్రాసెసర్. డిస్ప్లే చేంజ్ అయిపోద్ది. Nova 2 లో వచ్చేటప్పటికి 6.75 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. Nova 2 Ultra లో 6.8 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఒక 0.5 ఇంచ్ కొంచెం పెద్దగా ఉంటుంది డిస్ప్లే అంతే. 120 Hz రిఫ్రెష్ రేట్లే. అండ్ రెండిట్లో కెమెరాస్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. Nova 2 లో 5 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. Nova 2 Ultra లో 16 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే Nova 2 లో 5000 mAh బ్యాటరీ, 18 వాట్ చార్జర్ ప్రొవైడ్ చేస్తారు. Nova 2 Ultra లో 6000 mAh బ్యాటరీ, 18 వాట్ చార్జర్ ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో కూడా ప్రస్తుతానికి ఇవే స్పెసిఫికేషన్స్ మనకు తెలిసినవి. ఈ మొబైల్స్ మనకు పంపిస్తా అన్నారు, ఏమో చూద్దాం. ఒకవేళ పంపిస్తే మన ఛానల్లో వీడియో వస్తుంది. బడ్జెట్ లో 5G మొబైల్స్, ఒక ఎంట్రీ లెవెల్ మొబైల్స్ అనుకోండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఏప్రిల్ 9 రోజు లాంచ్ అవుతున్నాయి. Nova 2 ఒక 10,000 అలా పెట్టచ్చు. Nova 2 Ultra వచ్చేటప్పటికి ఒక 13,000 to 15,000 అలా పెట్టచ్చు. నెక్స్ట్ మొబైల్ Motorola నుంచి. Motorola ప్రతి నెల ఒక మొబైల్ ఖచ్చితంగా రిలీజ్ చేయండి. సో ఏప్రిల్ లో కూడా నాకు తెలిసినంత వరకు Moto Edge 70 Pro రిలీజ్ చేయొచ్చు. దీంట్లో 6.67 ఇంచ్ 1.5K QLED డిస్ప్లే ఉంటుంది, క్వాడ్ డిస్ప్లే. MediaTek Dimensity 8450 ప్రాసెసర్ తో వస్తుంది. లాస్ట్ టైం Moto Edge 60 Pro 8350 ప్రాసెసర్ తో వచ్చింది. ఈసారి 8450 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. ఇంకా 50 MP మెయిన్ కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 MP పెరిస్కోపిక్ కెమెరా, సెల్ఫీ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 100 వాట్ చార్జర్ ప్రొవైడ్ చేస్తారు. IP68 and 69 రేటింగ్ కూడా ఉంటుంది. ప్రస్తుతానికి ఇవి రూమర్డ్ స్పెసిఫికేషన్స్. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేటప్పటికి 35,000 దాకా వెళ్ళొచ్చు. మామూలుగా 30,000 లో రిలీజ్ అవుతుంది ప్రతిసారి. ఈసారి ఏంటంటే మొబైల్ ప్రైస్లు ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి 35,000 తో స్టార్ట్ చేయొచ్చు. ఇంకా ఎప్పుడు రిలీజ్ అవద్ది అని ఖచ్చితంగా డేట్ అయితే లేదు, కానీ ఏప్రిల్ లో రిలీజ్ అవ్వచ్చు మాక్సిమం. నెక్స్ట్ మొబైల్ IQ నుంచి IQ Z11. మామూలుగా G10 లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది కదా, బాగా సక్సెస్ అయింది కూడా మొబైల్. ఈసారి దాని సక్సెసర్ గా G11 రిలీజ్ అవుతుంది. దీంట్లో 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. Snapdragon 7S Gen 4 ప్రాసెసర్ తో రావచ్చు. 7500 mAh బ్యాటరీ, 100 వాట్ చార్జర్ ప్రొవైడ్ చేస్తారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ ఆల్సో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. ఇదే మొబైల్ ని వివోలో Vivo T5 గా రిలీజ్ చేయొచ్చు. IQ Z11 అన్న Vivo T5 అన్న ఒకటే. ఈ ఏప్రిల్ లో వచ్చేటప్పటికి IQ Z11 రిలీజ్ అవుతుంది ఫస్ట్, నాకు తెలిసినంత వరకు. దాని తర్వాత మే స్టార్టింగ్ లో Vivo T5 గా రిలీజ్ చేస్తారు మళ్ళీ. దీని ప్రైస్ కూడా 25,000 పెట్టచ్చు. ఇప్పుడు ప్రతి మొబైల్ ని మనం ఒక 5,000 ఎక్కువ పెట్టుకోవాలి. మామూలుగా ఇది 20,000 లో రిలీజ్ అయింది, ఈసారి 25,000. మొబైల్ ప్రైస్ ఇంక్రీజ్ అయిపోయాయి. ప్రతి మొబైల్ ని మనం ఒక 3 to 5,000 ఎక్కువే పెట్టుకోవాలి.
ఈసారి. సో అలా మారిపోయింది ప్రస్తుతానికి. ఇవి ఈ ఏప్రిల్ లో రిలీజ్ అయ్యే మొబైల్స్ అన్ని మాక్సిమం మన ఛానల్లో ప్రతి మొబైల్ రివ్యూ తీసుకోవడానికి ట్రై చేస్తా. సో వెయిట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ అవ్వకుండా ఉంటారు ఇలాంటి వీడియోస్ అన్ని. ఇలాంటి క్వాలిటీ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని లైక్ చేసి అలా చెప్తున్నాను, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సైడ్ నుంచి మేము ఎప్పుడు బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. మీ సైడ్ నుంచి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం. కామెంట్ సెక్షన్ లో హైప్ ఉంటుంది, దాని కానీ క్లిక్ చేశారనుకోండి ఇంకొంతమందికి రీచ్ అవుద్ది. మీ దగ్గర హైప్ పాయింట్స్ ఉంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకుంటే ఇవ్వండి. జస్ట్ మా కష్టాన్ని గుర్తిస్తే చాలు మీరు. నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్